హలో అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రావణిస్ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఈ రోజు మన వీడియోలో ఆసియాలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అయితే మీకు చూపించబోతున్నాను. మిగిలిన విషయాలన్నీ వీడియోలోకి వెళ్తూ మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి కామెంట్స్ పక్కన ఉన్న హైప్ అనే బటన్ మీద క్లిక్ చేసి నాకు ఫ్రీగా పాయింట్స్ కూడా ఇవ్వండి. ఏషియాస్ బిగ్గెస్ట్ ఫ్రూట్ మండి ఆజాద్పూర్ ఫ్రూట్ మార్కెట్. వివిధ దేశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి పండ్లు, కూరగాయలు ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ రవాణా చేయబడుతుంది. ఆసియాలోనే బిగ్గెస్ట్ హోల్సేల్ మార్కెట్ అంటే ఇంకా మీరు ఆలోచించండి ఎన్ని ఎకరాల్లో ఉంటుంది, ఎంత పెద్ద మార్కెట్ అని. ఈ మార్కెట్ ఎక్కడ ఉంది, ఎలా రావాలి, ఇక్కడ ఏమేమి దొరుకుతాయి, ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఎలాంటి వాళ్ళకి ఈ మార్కెట్ బాగా ఉపయోగపడుతుంది, ప్రతిదీ కూడా డీటెయిల్డ్ గా చెప్తాను. వీడియోకి అయితే ఒక చిన్న లైక్ చేసి నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆన్లో పెట్టుకోండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ మేము ముందుకు తీసుకొస్తాను. ఆజాద్పూర్ ఫ్రూట్ మండీకి రావడానికి నియరెస్ట్ మెట్రో స్టేషన్ వచ్చేసి ఆజాద్పూర్ మెట్రో స్టేషన్ ఉంది, జహంగీర్పూర్ మెట్రో స్టేషన్ ఉంది, ఆదర్శ్ నగర్ మెట్రో స్టేషన్ కూడా ఉంది. ఈ 3 మెట్రో స్టేషన్ లో మీరు ఎక్కడైనా దిగి ఆటోకి 10 రూపీస్ ఇచ్చేస్తే పక్కనే ఆజాద్పూర్ ఫ్రూట్ మండీలో దించేస్తారు. న్యూఢిల్లీ మెట్రో స్టేషన్ లో ప్లాట్ఫామ్ నెంబర్ 2 కు వెళ్లి మెట్రో ఎక్కితే గనక ఆజాద్పూర్ మెట్రో స్టేషన్ లో మీరు దిగిపోవచ్చు. అక్కడ నుంచి బయటకు ఎగ్జిట్ అయ్యి ఆటోని పట్టుకుంటే పక్కనే మీరు ఈ మార్కెట్ కి చేరిపోవచ్చు. ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళాలన్నమాట. ఇదే ఆజాద్పూర్ ఫ్రూట్ మండీ అన్నమాట. ఇక్కడ ఫ్రూట్ మార్కెట్ ఉంది, వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంది. ఈ మార్కెట్ ప్రతి రోజు కూడా 24 గంటలు ఓపెన్ లోనే ఉంటుంది. ముఖ్యంగా తెల్లవారుజామున అయితే ఫ్రెష్ గా అన్ని కూడా దొరుకుతాయి. అప్పుడు చాలా రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఇది చాలా పెద్ద మార్కెట్, దాదాపు 80 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. ఇందులో చాలా గల్లీలు ఉంటాయి. ఒక్కొక్క గల్లీకి కొన్ని ఫ్రూట్స్ ఉంటాయి అన్నమాట. ఏ గల్లీలో ఏ రోడ్ నెంబర్ లో ఏ ఫ్రూట్స్ ఉంటాయి ఏంటి అనేది అక్కడ వాళ్ళని కనుక్కుంటే వాళ్ళు చెప్తారు. అన్ని మీకు ఒకే దగ్గర కావాలనుకుంటే ఒక దగ్గర దొరుకుతాయి. లేదు మాకు ఒక్కొక్క మాల్, ఇప్పుడు వ్యాపారస్తులు అమ్ముకునే వాళ్ళు గానీ, ఏదైనా రెస్టారెంట్ నడిపే వాళ్ళు గానీ, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ ఉండే వాళ్ళు గానీ బల్క్ అమౌంట్స్ లో తీసుకుంటారు కదా, బల్క్ క్వాంటిటీస్ లో కావాలి అనుకుంటే ఇలాగ ఒక్కొక్క ఫ్రూట్ ఒక్కొక్క దగ్గర దొరుకుతుంది అనమాట. సో ఏది దానికి సపరేట్ గా ఉంటుంది. ఇది చూసేది అంతా కూడా వాటర్ మెలన్, మస్క్ మెలన్ తాలూకా మాల్ అంతా కూడా ఇక్కడే ఉంటుంది అనమాట. ఏదైనా సరే బల్క్ అమౌంట్స్ లోనే అమ్ముతారు. వాటర్ మెలన్ వచ్చేసి కిలో 15 రూపాయలు పడుతుందని చెప్పారు. మామూలుగా ఢిల్లీలో బయట మార్కెట్స్ లో అయితే వాటర్ మెలన్ కిలో 40 రూపీస్ ఉంది. ఇవి వచ్చేసి ఇవిలా 22 కిలోస్ 500 రూపీస్ చెప్పారు. ఇందులో ప్రతిదీ కూడా కొన్ని వందల రకాలు ఉన్నాయి. యాపిల్కి వచ్చేసరికి 14 కిలోలు 2000 రూపాయలు ప్రైస్ ఉందని చెప్పారు. సో ఇందులో కూడా క్వాలిటీ వేరేగా ఉంటుందన్నమాట. నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, సో అలా చాలా రకాలు ఉన్నాయి. ప్రతి దాంట్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయన్నమాట. డైరెక్ట్ రైతుల దగ్గర నుంచి దేశంలో వివిధ రాష్ట్రాల నుంచి, పక్క దేశాల నుంచి కూడా ఇక్కడైతే దిగుమతి చేస్తారు. ఇక్కడ నుంచి వేరే దేశాలకి, వేరే రాష్ట్రాలకి, నార్త్ ఇండియాలో వ్యాపారస్తులకి, హోల్సేల్ రిటైల్ ప్రైజెస్ వాళ్ళకి అందరికీ కూడా ఎగుమతి కూడా చేస్తారు. ఇది రైలు రవాణా అవనివ్వండి, రోడ్డు రవాణా అవనివ్వండి, వాయు రవాణా అవనివ్వండి. రైతుల దగ్గర నుంచి ఇక్కడికి మాల్ వస్తుంది. ఆ మాల్ ని ఇక్కడ ట్రేడర్స్ అనేవాళ్ళు, అంటే కమిషన్ ఏజెంట్స్ అనమాట, ఆడత్ అంటారు, వాళ్ళు తీసుకుంటారు. వాళ్ళు ఇక్కడ షాప్స్ పెట్టే వాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళు కమిషన్ తీసుకొని రిమైనింగ్ వాళ్ళకి ప్రైస్ ఎంత పడుతుంది ఏంటి అనేది రిమైనింగ్ అంతా కూడా ఇక్కడ వీళ్ళు సేల్ చేస్తారనమాట. సుమారు 50 నుంచి 70 కోట్ల మాల్ ఇక్కడ రెవెన్యూ అవుతుంది. ప్రతి రోజుకి కూడా దాదాపు 15 నుంచి 20 మెట్రిక్ టన్నుల మాల్ అయితే టర్న్ ఓవర్ అవుతుంది. రైతులు, ట్రేడర్స్, కొనుగోలుదారులు వీళ్ళందరూ కూడా ఇక్కడే కోఆర్డినేట్ అవుతారు. ఒక్కసారి ఈ మార్కెట్ కి వచ్చారంటే మాత్రం అసలు అగ్రికల్చర్ మార్కెటింగ్ ఎలా ఉంటుంది అనేది ఈ మండీకి వస్తే తెలిసిపోతుంది. మీరు ఇక్కడికి ఎప్పుడు ఏ టైంలో వచ్చినా సరే రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. తెల్లవారుజామున అయితే ఇంకా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ కూడా యాపిల్స్ అనమాట. ఇలాంటి పెద్ద పెద్ద బాక్స్ లో ప్యాకింగ్ అయితే చేసి పెడతారు. చూడండి వీళ్ళు ఎలా పెడుతున్నారు. కింద లైన్ అంతా పెట్టి మధ్యలో అట్ట ముక్కలు పెట్టి, సో యాపిల్స్ కి సపరేట్ గా ఉంటాయి. మనకి ఎగ్స్ కొనేటప్పుడు ఎలా అయితే ట్రేలా ఉంటుందో, సో యాపిల్స్ కూడా అలా మధ్యలో అట్ట ముక్కలు లాంటివి ఉంటాయి. అది పెట్టేసి మళ్ళీ పైన లైన్ పెడతారనమాట. సైజుని బట్టి ఇలా పెద్ద పెద్ద బల్క్ అమౌంట్స్ లోనే అందరూ కొనుక్కొని వెళ్తారు. ఒక్కొక్కటి క్వాలిటీని బట్టి రేట్ అనేది ఉంటుంది. సో అన్నిటి దగ్గర ఒకటే రేట్ ఉండని కన్ఫామ్ గా తెలియదు. ఆ రోజును బట్టి, ఆ సీజన్ బట్టి, క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. బల్క్ అమౌంట్స్ లో తీసుకుంటే బేరం కూడా ఆడొచ్చు. బంగాళదుంపలు చూడండి ఎన్ని ఉన్నాయో. సో ఈ విధంగానే తీసుకెళ్తారనమాట. పెద్ద పెద్ద ట్రక్స్, వెహికల్స్ ఇలా మోసుకుని వెళ్ళే వాళ్ళు ఇలా ఇక్కడికి మార్కెట్కి వచ్చారంటే మీకు అంతా కూడా ఇలాగే కనిపిస్తుంది. ఇండివిజువల్ గా ఇలా మన ఇంట్లో తినడానికి కొనుక్కునేది చాలా తక్కువ అనమాట. మినిమం 10 కిలోలైనా తీసుకోవాలి. 1-2 కిలోలు అయితే ఇక్కడ ఇవ్వరు. అలాగా ఢిల్లీలో ఎవరైనా ఉండే వాళ్ళు ఉంటే 10 కిలోలు ఏదైనా 1-2 రకాలు తీసుకొని వెళ్ళొచ్చు. 2-3 షేర్ చేసుకోవాలి అనుకుంటే అలా తీసుకోవచ్చు.
ఇక్కడికి వచ్చాక మీరు 2 విషయాలు గుర్తుపెట్టుకోవాలి. మొదటిది చాలా పెద్ద మార్కెట్ ఇది. రెండవది ఫ్రూట్స్ వెజిటబుల్ మార్కెట్ కాబట్టి చాలా మెస్సీగా ఉంటుంది. మీరు వచ్చేటప్పుడు తప్పకుండా హైజీన్ మెయింటైన్ చేయండి. ఏదైనా తినేటప్పుడు హ్యాండ్ వాష్ చేసుకోవడం అలాంటిది తప్పనిసరిగా పాటించండి. ఈ మార్కెట్లో కాళీమాత శివాలయం కూడా ఉంది. ఇలా నడుచుకుంటూ వెళితే మీకు అన్ని కలిపి ఒకే దగ్గర కావాలనుకుంటే ఒక మార్కెట్ ఉంటుంది. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు రోడ్ నెంబర్ ఏంటి అని. సో ఇవైతే గ్రేప్స్. ఈ గ్రేప్స్ వచ్చేసి 10 కిలోలు 1000 రూపాయలు చెప్పారు. ఇవి కూడా ఇందాక చెప్పినట్టు క్వాలిటీని బట్టి రేట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సీజన్ బట్టి కూడా ఉంటుంది. వెటన్ సీజన్లో ఒకలా ఉంటుంది, సమ్మర్ సీజన్లో ఒకలా ఉంటుంది. సో ఇది సమ్మర్ సీజన్ కాబట్టి 10 కిలోలకి 1000 రూపాయలు చెప్పారు. ఇండివిజువల్గా 1-2 కిలోలు అయితే ఇవ్వరని చెప్పేశారు. తర్వాత ఇవి వచ్చేసి కివీస్ 4 ఉన్నాయి, 120 రూపీస్ చెప్పారు. ఇవైతే సింగిల్ బాక్సెస్ అయితే ఇస్తారంట. బయట మార్కెట్స్లో అయితే ఒక కివీ ఫ్రూట్ 50 రూపీస్ ఇలా పడింది. నాకైతే ఇది బెటర్ అని అనిపించింది. ఒక బాక్స్ తీసుకున్నాను. ఈ మోసంబీలు చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో. కిలో 40 రూపీస్ వరకు చెప్పారు. ఇవి కూడా నెంబర్ 1 క్వాలిటీని బట్టి ఉంటుందన్నమాట. ఆరెంజెస్ ఉన్నాయి, డ్రాగన్ ఫ్రూట్స్ ఉన్నాయి. వీటిని మాత్రం తక్కువ కిలోస్ సింగిల్ పీసెస్ కావాలనుకుంటే ఇస్తున్నారు. ఈ ఫ్రూట్ మీకు ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి. నాకైతే ఐడియా లేదు, ఎప్పుడు తినలేదు కూడా. నెక్స్ట్ ఇవి వచ్చేసి జామకాయలు, కివీ ఫ్రూట్స్, డ్రాగన్ ఫ్రూట్స్, అవకాడో. ఇవి అయితే సింగిల్ పీసెస్ అయితే అమ్ముతున్నారు. ఇవి వచ్చేసి అవకాడో. 2 అవకాడో ఫ్రూట్స్ వచ్చేసి 70 రూపీస్ చెప్పారు. ఇది కూడా ఒక బాక్స్ తీసుకున్నాను. వీటిని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను. రాస్బెర్రీస్ ఇవి 5 కేజీలు 1000 రూపాయలు అంట. కిలో 200 పడింది. నేనైతే వీటిని ఎప్పుడు టేస్ట్ చేయలేదు. మీరు టేస్ట్ చేస్తే గనక ఈ ఫ్రూట్ టేస్ట్ ఎలా ఉంటుందో కామెంట్ చేయండి. పియర్ ఫ్రూట్స్ ఇవి. ఇంకా కివీస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఈ మార్కెట్ ని 1977లో ఎస్టాబ్లిష్ చేశారు. దాని తర్వాత 2004లో సిహెచ్ హీరా సింగ్ ఫ్రూట్ అండ్ వెజిటబుల్ మార్కెట్ అని చెప్పి దీన్ని రీనేమ్ అయితే చేశారు. ఈ మార్కెట్ ని ఏపీఎంసీ ఆపరేట్ చేస్తుంది. ఏపీఎంసీ అంటే అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెటింగ్ కమిటీ అన్నమాట. దీని బయటనే కోల్డ్ స్టోరేజ్ కంపెనీస్ కూడా ఉంటాయి. సో ఏదైనా వెహికల్ తో లోడ్ వచ్చేటప్పుడు ఇంకొక రోజు గానీ 2 రోజులు గానీ ఇక్కడ ఉంచాలి అనుకుంటే దాని షెల్ఫ్ లైఫ్ పెంచడానికి, పాడవకుండా ఉండటానికి కోల్డ్ స్టోరేజ్ కంపెనీస్ కూడా ఉంటాయి. దానికంటూ సపరేట్ ప్రైస్ ఉంటుందన్నమాట. ముఖ్యంగా ఈ మార్కెట్ పెద్ద బల్క్ అమౌంట్స్ లో ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. లోకల్లో షాప్స్ పెట్టుకునే వాళ్ళకి, ఎవరైనా వ్యాపారస్తులకు అయితే ఇలాంటి చిన్న వెహికల్స్లో తీసుకుని వెళ్తున్నారు. అదర్ స్టేట్స్ కానీ అదర్ కంట్రీస్ కానీ ఇలా చాలా దూరం వెళ్ళాలి అనుకుంటే పెద్ద ట్రక్స్లో ఇలా ప్యాక్ చేస్తున్నారనమాట. సపోటాస్ అయితే చాలా బాగున్నాయి. 10 కిలోలు కేవలం 300 రూపాయలంట మాత్రమే. సో చాలా బాగా అనిపించింది. సపోటాలు అయితే ఆల్రెడీ మేము మ్యాంగోస్ తీసుకున్నాము 10 కిలో. మళ్ళీ ఎక్కువ వెయిట్ అయిపోతుందని సపోటా అయితే తీసుకోలేదు. బయట సపోటా వచ్చేసి కిలో 60 రూపీస్ ఉంది. ఇక్కడేమో కిలో 30 రూపీస్. అంటే కిలో మీద మీకు 30 రూపీస్ తగ్గుతుందంటే చాలా బెటర్ అనే చెప్పొచ్చు. మ్యాంగోస్ అయితే సీజన్ స్టార్టింగ్ కాబట్టి అంత ఎక్కువ వెరైటీస్ అయితే లేవు, కొన్ని రకాలు మాత్రమే ఉన్నాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను కదా ఈ ఎల్లో కలర్ బంగన్పిల్లి అనుకుంటా. ఇవి వచ్చేసి 10 కిలోలు 1400 చెప్పారు. ఆఖరికి 1100కి అయితే ఇచ్చారు. 10 కిలోలకి తక్కువ అయితే ఇవ్వనని చెప్పేశారు. 10 కిలోలు బాక్స్ అయితే తీసుకున్నాము. వాళ్ళే బాక్స్లో ప్యాక్ చేస్తారనమాట. ఇవి సువర్ణ రేఖలు అనుకుంటా. ఇంకా సీజన్ స్టార్టింగ్లో కాబట్టి టేస్ట్ ఎలా ఉంటుంది అనేది తెలీదు. పెద్ద సైజ్ అయితే మరీ పెద్ద సైజ్ ఎక్కువగా తీసుకుంటే టేస్ట్ అంత తీయగా ఉండవని చెప్పి మీడియం సైజ్ అయితే తీసుకున్నాను. ఈ సైజ్ అనమాట నేను తీసుకునేవి. అక్కడ ఉన్న రకాల్లో మనం ఏ రకం కావాలి అనుకుంటే ఒక్కొక్క రకం ఒక్కొక్క ప్రైస్ చెప్పారు.
కొన్ని ఏమో 1700 చెప్పారు, కొన్ని 1600 చెప్పారు, కొన్ని 1400, లాస్ట్కి వచ్చేసి 1200 కూడా ఉండేవి ఉన్నాయి. ఒక్కొక్క క్వాలిటీని బట్టి ఒక్కొక్క పండ్ల రకాలు ఒక్కో రేట్ ఉందన్నమాట. వేరే దగ్గరికి వెళితే మినిమం 7 కిలో వరకు ఇస్తానన్నారు, కానీ ఇక్కడ మాత్రం 10 కిలోలకి తక్కువ అయితే ఇవ్వనని చెప్పేశారు. సో 10 కిలోలు అయితే తీసుకున్నాము. బాక్స్ ప్యాకింగ్ అనేది ఇలా ఉంటుంది. కిందన లేయర్, ఒక లేయర్ పళ్ళన్నీ కూడా వేసేసి మధ్యలో అట్ట ముక్క వేస్తారు, దానిపైన మళ్ళీ న్యూస్ పేపర్ వేసేసి పైన లేయర్ అంతా కూడా ఇలా మళ్ళీ పళ్ళతో ఫిల్ చేస్తారనమాట. మన బాక్స్ ప్యాకింగ్ చేసే ముందు అందులో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఏవైనా పాడైపోయిన పళ్ళు ఉన్నాయా ఏంటి అనేది, ఏమైనా ఉంటే వాళ్ళు ఎక్స్చేంజ్ చేసేస్తారనమాట. అది తీసేసి మంచి పండు అందులో వేస్తారు. సో ఇలా చూసుకుంటే కనుక దాని తర్వాత వాళ్ళు ప్యాకింగ్ అయితే చేసేస్తారు. మొత్తం అంతా ప్యాకింగ్ చేసిన తర్వాత లోపల ఎలా ఉందో ఏంటో మనకు తెలియదు కాబట్టి ప్యాకింగ్ చేసే ముందే ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ ప్యాకింగ్ కూడా కొన్ని ఫ్రూట్స్కి, ఒక్కొక్క ఫ్రూట్స్కి ఒక్కొక్క రకంగా ఉంటుంది అనమాట. యాపిల్కి అయితే వేరే బాక్సెస్ ఉంటాయి. ఇప్పుడు మనకి ఎగ్స్ ట్రేస్ ఎలా ఉంటాయో యాపిల్కి కూడా మధ్యలో ట్రేస్ లా పెడతారు, పండు ఈజీగా ఫిక్స్ అవడానికి. మ్యాంగోస్కి అయితే ప్లెయిన్ అట్ట ముక్కలు పెడతారు, గ్రేప్స్కి అయితే వేరేగా. సో ఒక్కొక్క పళ్ళ రకానికి కూడా ఒక్కో రకంగా ప్యాకింగ్ అనేది ఉంటుంది. ఇలా బాక్స్లో పెట్టేసి చుట్టూ కూడా తాడు కడతారు. ఆ తాడు పట్టుకుంటే మనం ఈజీగా గ్రిప్ ఉంటుంది అనమాట. ఇలా ఎక్కడికైనా పట్టుకొని వెళ్ళొచ్చు. పపాయ వచ్చేసి కిలో 40 రూపీస్ చెప్పారు. అన్ని రకాల పళ్ళు కూడా ఉన్నాయి. దానిమ్మ వచ్చేసి 10 కిలోలు 1200 చెప్పారు. ఇంకా తక్కువ క్వాలిటీ అయితే తక్కువ రేట్ అయితే చెప్పారు. బేల్ ఫ్రూట్ అయితే 24 కేజీస్ వచ్చేసి 800 అయితే చెప్పారు. దీని జ్యూస్ కూడా ఇక్కడ అమ్ముతున్నారు, కానీ నేనైతే ఎప్పుడూ టేస్ట్ చేయలేదు. హెల్త్ కి మాత్రం చాలా మంచిదని తెలిసి. సేమ్ ఇలాగనే పెద్ద వెజిటబుల్ మార్కెట్ కూడా ఉంది పక్కనే. కాకపోతే అప్పటికి టైం అయిపోయింది, ఎండ కూడా చాలా గట్టిగా తగులుతుంది అని చెప్పి మేమైతే రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడికి వచ్చే వాళ్ళు ముఖ్యంగా పాటించవలసింది, చాలా పెద్ద మార్కెట్, ఎక్కడ పడితే అక్కడ మెస్సీగా ఉంటుంది కాబట్టి హైజీన్ మెయింటైన్ చేయండి. మీరు ఏమైనా కొనాలి అనుకుంటే మీ బ్యాగ్స్ ని మీరే క్యారీ చేసుకోండి, తెచ్చుకోండి ముందుగానే. ఢిల్లీలో ఉంటే ఎవరైనా ఈ మార్కెట్ కి రాకపోతే కనుక తప్పకుండా ఒకసారి వచ్చి విజిట్ చేయండి. అందులోనూ ఇది సమ్మర్, ఇప్పుడు ఫ్రూట్స్ చాలా అవసరం కాబట్టి ఈ సీజన్ లో ఒక్కసారైనా వచ్చి ఫ్రూట్స్ అయితే తీసుకుని వెళ్ళండి. ఇదివరకే ఆల్రెడీ ఈ మార్కెట్ కి ఎవరైనా వచ్చేవారు ఉంటే కింద మీ ఎక్స్పీరియన్స్ ఏంటో కామెంట్ చేయండి. ఈ రేట్స్ అన్ని కూడా నేను వెళ్ళిన రోజు నాకు చెప్పిన రేట్స్ మాత్రమే. మీ అందరికి వీడియో నచ్చిందనే అనుకుంటాను. ఇది ఇవాల్టి మన వీడియో నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోస్ లో ఎలాంటి వీడియో మీకు కావాలనుకుంటున్నారో కింద కామెంట్ చేయండి. ఢిల్లీలో ఉండే మీ ఫ్రెండ్స్ కి ఈ వీడియోని తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వ్లాగ్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా హిట్ చేసుకుని నోటిఫికేషన్స్ ని ఆల్లో పెట్టుకోండి. అప్పుడే నేను పెట్టే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీ వరకు వెంటనే చేరుతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.